నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ క్లిక్ చేశాక ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్‌గా ఏమన్నా వీడియో అప్‌లోడ్ అవుతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే డొనేట్ చేయాలంటున్నారు. డొనేట్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కింద డౌన్లోడ్ పక్కనే థాంక్స్ అని ఉంటుంది. ఆ థాంక్స్‌ని క్లిక్ చేసినప్పుడు మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్‌లో మీకు కింద స్క్రోల్ బార్ ఉంటుంది. రూ. 10 నుంచి ఎంతైనా కూడా స్క్రోల్ బార్ మూవ్ చేస్తే దాని ప్రకారం డొనేట్ చేయొచ్చు. వెస్ట్ బెంగాల్, బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ కూడా అసెంబ్లీ ఎన్నికలు చూడబోతుంది 2026లో. బీజేపీకి తమిళనాడు, కేరళ ఎట్లాగో వెస్ట్ బెంగాల్ కూడా చాలా సంవత్సరాల నుంచి అందనట్టు చేజారిపోతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక్కసారి ఎవరు ఊహించినట్టుగా సాఫ్రాన్ సర్జ్ని వెస్ట్ బెంగాల్ చూసాం మనం. ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆ ముందు ఒపీనియన్ పోల్స్ చాలా వరకు కూడా అసెంబ్లీలో కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందనుకున్నారు. కాకపోతే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 292 అసెంబ్లీ స్థానాల్లో 215 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 2 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, అంతకుముందు ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాలు గెలుచుకుందల్లా 77 స్థానాలు 74 స్థానాలు అధికంగా గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 2016లో 211 స్థానాలు గెలుచుకొని ఒక్క 4 స్థానాలు మాత్రమే అధికంగా గెలుచుకుంది. ఈ తృణమూల్ కూడా స్వింగ్ వచ్చి మళ్ళీ అధికారం ఫామ్ అవటానికి కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లాగూ తాము అధికారంలోకి రాము అని క్రాస్ ఓటింగ్ టోటల్గా తృణమూల్ కాంగ్రెస్ వైపుకే వేశారు. మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది వెస్ట్ బెంగాల్లో. 2011 నుంచి అక్కడ మనం టీఎంసీ మమతా బెనర్జీని చూస్తూనే ఉన్నాం. 2011లో ముఖ్యమంత్రిగా అప్పుడు కాంగ్రెస్ సహకారంతో, ఆ తర్వాత తృణమూల్ సొంతంగా గెలుచుకుంటూనే వస్తూనే ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా గట్టి పోటీ ఎదురవబోతోందా మళ్ళీ ఒకసారి బీజేపీ నుంచి? బీజేపీ కూడా 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 లోక్సభ స్థానాల్లో మాత్రం అనుకున్నంత పట్టు అయితే సాధించలేకపోయింది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ పూర్తి ఫోకస్ పెట్టింది వెస్ట్ బెంగాల్ మీద. వెస్ట్ బెంగాల్లో ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో మార్పులు ఏమన్నా మొదలవుతున్నాయా? ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మమతా బెనర్జీ ఇస్తున్న స్టేట్మెంట్స్, చేస్తున్న వ్యాఖ్యలు దీనికి నిదర్శనం కనబడుతుంది. ఎన్నికలకి ఇంకా సంవత్సరం సమయం ఉన్నప్పటికీ మమతా బెనర్జీ అప్పుడే హర్యానా, ఇట్లా మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఎట్లా గుజరాత్ నుంచి, హర్యానా నుంచి ఫేక్ ఓటర్స్ని తీసుకొని వచ్చి బీజేపీ గెలిచిందో అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా ప్రయత్నిస్తోంది అంటూ ఆమె ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ముందే ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా తమ ఓటమిని అంగీకరించడానికి అన్నది ఓటర్లలో సందేహం కలుగుతుంది. అట్లాగే ఎప్పుడూ లేనట్టుగా హిందూస్ అంతా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక తాటి మీదకి రావటం మొదలు పెడుతున్నారు. అందుకే మమతా బెనర్జీ ముస్లిం ఎపీజ్మెంట్ లేదా ముస్లిం ఓట్ బ్యాంక్ మీద టోటల్గా డిపెండ్ అవుతున్నారు. 2025 బడ్జెట్ సెక్షన్స్లో కూడా వెస్ట్ బెంగాల్ మైనారిటీస్ కింద, మదర్స్ ఎడ్యుకేషన్ కింద హయ్యెస్ట్ బడ్జెట్ దాదాపు 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిందంటేనే ముస్లిం ఓటు బ్యాంక్ మీద పూర్తిగా ఎంత తృణమూల్ కాంగ్రెస్ ఆధారపడి ఉంది ఈసారి గెలుపు అనేది అయితే మనకు అర్థమవుతుంది. మమతా బెనర్జీకి ఆర్జీకర్ ఆ కేసులో, అప్పుడు ఆర్జీకర్ కేసులో స్టూడెంట్స్, యూత్ నుంచి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. యూత్ మొత్తం కూడా ప్రస్తుతానికి టీఎంసీ మీద యాంగ్రీగా, కోపంతో ఉన్నారు. యూత్ ఓట్ బ్యాంక్ షఫల్ అవుతుంది. కొత్తగా ఎన్రోల్ అయిన యూత్ కూడా బీజేపీ వైపుకి చూస్తున్నారన్నది తృణమూల్ కాంగ్రెస్కి బాగా తెలుసు. ముఖ్యంగా మమతా బెనర్జీకి చాలా బాగా తెలుసు. అందుకే టీఎంసీ యూత్ ఓటు బ్యాంకు నమ్ముకోవట్లేదు. ఎప్పటి నుంచో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు, అట్లాగే ఇన్ఫిల్ట్రేటర్సు, ఈ రోహింగ్యాసు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ ఇప్పించి ఆధార్ కార్డ్స్తోనే టీఎంసీకి ఓటు వేయించుకుంటూ వస్తోంది. వాళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ప్రస్తుతానికి ఇప్పుడంతా కూడా ఆ డూప్లికేటు, డబుల్గా ఎన్రోల్ అయిన ఈ ఓటర్స్ లిస్ట్ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయడం మొదలుపెట్టారు. అందుకే మమతా బెనర్జీ
ఈసారి 2026 అసెంబ్లీ ఎన్నికలకి భయపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆవిడ ముస్లిం ఓట్స్ అంతా కూడా వన్ సైడ్గా తనకే పోలరైజ్ అవ్వాలని మహాకుంభని మృత్యుకుంభంది. బడ్జెట్లో ముస్లింకి మదర్సెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి హైయెస్ట్ బడ్జెట్ వీటిని అలాట్ చేసింది. ఆమె మహాకుంభని మృత్యుకుంభ అన్నా కూడా టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేశారు కుంభమేళాలో. ఇదంతా కూడా ఆమెకి హిందూస్ పోలరైజ్ అవుతున్నారు అన్నదైతే ఒక ఫియర్ అయితే మొదలైంది మమతా బెనర్జీలో. దానికి తగ్గట్టే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అక్కడ ఆర్ఎస్ఎస్కి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ మీటింగ్లు మొదలుపెట్టింది. వెస్ట్ బెంగాల్లో, హర్యానాలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో ఎట్లా చేసిందో అట్లాగే అప్పుడే వెస్ట్ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది వెస్ట్ బెంగాల్లో. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ని ఈసారి ఏమన్నా ఓటమి చవి చూస్తుందా? 2021లో కూడా ఇట్లాగే అనుకున్నారు. ఎలక్షన్లు సమీపించే కొద్దీ చాలా మార్పులు జరిగినాయి. మళ్ళీ ఒకసారి ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో మమతా బెనర్జీ వీల్ చైర్లో క్యాంపెయిన్ చేయటం, ఆ సింపతి వేవ్ మమతా బెనర్జీ జారిపడి కాలు విరిగిందని వీల్ చైర్లో లాస్ట్ మినిట్లో క్యాంపెయిన్ చేయటం, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ కూడా టీఎంసీ వైపుకి స్వింగ్ అవ్వటం, ఇదంతా కూడా 2021లో మమతా బెనర్జీకి కలిసి వచ్చింది. ఈసారి బీజేపీ ఎక్కడ అవకాశం ఇవ్వదలుచుకోలేదు మమతా బెనర్జీకి, అందుకే పూర్తిగా ఫైట్ చేస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా ముస్లిమ్స్కి ఎట్లా ఎపీజ్మెంటో వన్ సైడ్గా ఎట్లా చేస్తుందో టీఎంసీ, అట్లాగే ఈ విశ్వకర్మ పూజ అనే దానికి ఓబీసీలకు సంబంధించింది, హిందూస్కి ఆ ఫెస్టివల్కి ఉన్న హాలిడేను కూడా తీసివేసింది మమతా బెనర్జీ. ప్రభుత్వం ఆ ప్లేస్లో ఈద్ ప్లేస్లో సెలవిచ్చింది, విశ్వకర్మ పూజకి అయితే హాలిడే తీసివేసింది. సో టోటల్గా ఎక్కువ శాతం ముస్లిమ్స్ మీదే ఆధారపడింది, ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఆధారపడింది. మమతా బెనర్జీకి 28% ఓట్ షేర్ నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ బాగా డామినేషన్ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. హిందూస్ ఓట్స్ మాత్రం ఎప్పుడూ స్ప్లిట్ అవుతూనే ఉన్నాయి. అది కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేదా కొంతమంది ఇండిపెండెంట్స్ హిందువులు పోటీ చేసినప్పుడల్లా హిందూ ఓట్ బ్యాంకు స్ప్లిట్ అవుతూనే ఉంది వెస్ట్ బెంగాల్లో. అది మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ చూపిస్తోంది. సుబ్రత భట్టాచార్య ఈయన వెస్ట్ బెంగాల్కి బీజేపీ చీఫ్గా ప్రెసిడెంట్గా అనౌన్స్ అవ్వబోతున్నారు. సుబ్రత చక్రవర్తి అనుకుంటా ఆయన పూర్తి పేరు. ఆయన 2019లో బీజేపీ లోక్సభ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటానికి వెస్ట్ బెంగాల్లో తెరవెనక పాత్ర అయిందే. అట్లాగే ఈ మధ్య ఒరిస్సాలో జరిగిన విధానసభ ఎన్నికల్లో కూడా పూర్తిగా కీ రోల్ ఆయనే ప్లే చేశాడు. బీజేపీ మళ్ళీ ఆయన్ని బెంగాల్లో స్టేట్ ప్రెసిడెంట్గా తీసుకురాబోతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ ఆయన అయితే మాత్రం మమతా బెనర్జీకి ఒక బిగ్ ట్రబుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన వేసే ఎత్తుగడలు కూడా ఎవరికి అర్థం కాదు లాస్ట్ మినిట్ వరకు. మోడీ, అమిత్ షా తర్వాత కూడా ఆయన బాగా చాణక్యుడు అని చెప్తూ ఉంటారు. ఒడిశా విధానసభ ఎన్నికల్లో చూసాం మనం. అట్లాగే 2019 లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో 20 సీట్స్ సాధించిందంటేనే అలాంటి కమ్యూనిస్టులు కంచుకోట, తృణమూల్ కంచుకోట అలాంటి చోట 2019లో వెస్ట్ బెంగాల్లో 20 లోక్సభ స్థానాలు గెలుచుకుందంటేనే ఆయన ఎట్లా నెట్వర్క్ ఉంటుందో, ఆయన వర్క్ ఎట్లా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ బీజేపీ ఒకసారి ఆయన్ని బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్గా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన అయితే మాత్రం మమతాకి ఈ ఆర్జీకర్ యూత్ కేసులు కానీ, స్కామ్స్, కరప్షన్స్, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్సు, అట్లాగే 14 సంవత్సరాల పరిపాలన, 15 సంవత్సరాలు అవుతుంది ఆ యాంటీ ఇంకంబెన్సీ, ఇవన్నీ కూడా ఒకసారి చుట్టుముట్టబోతున్నాయి. ఆ వ్యతిరేకత అనేది అయితే మొదలైంది. కాకపోతే ఎప్పుడు లాస్ట్ మినిట్లో గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడు స్టేట్ కానీ, కేరళ స్టేట్, వెస్ట్ బెంగాల్లో, కేరళలో అయితే డెమోగ్రఫీ క్రిస్టియన్ ప్లస్ ముస్లిం ఎప్పుడు కూడా బీజేపీకి యాంటీగా ఉంటారు. తమిళనాడులో ఆ ద్రవిడియన్ ఫీలింగ్ సౌత్ నార్త్ ఇండియాతో ఎప్పుడు కూడా ద్రవిడియన్ పార్టీలు గెలిపిస్తుంటారు. వెస్ట్ బెంగాల్లో ఇన్ఫిల్ట్రేటర్సు, ఫేక్ ఓటర్సు, ముస్లింతో డెమోగ్రఫీతో నిండి ఉంటుంది, కమ్యూనిస్టులు కూడా. సో అక్కడ బీజేపీకి చాలా కష్టము. కానీ మొట్టమొదటిసారి ఏమన్నా గెలుపు అవకాశం 26లో ఉంటుందనేది అయితే మనం చూడాలి. ప్రస్తుతానికైతే మమతా బెనర్జీ అయితే షేక్ అవుతున్నట్టు చెప్పచ్చు మనం.
ఎందుకంటే ఆ తర్వాత కూడా పెద్ద లీడరు టీఎంసీని రన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకో పక్క కాంగ్రెస్, కమ్యూనిస్టులు డెసిమేట్ అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో. బీజేపీ అప్పర్ హ్యాండ్లోకి వస్తుంది. ఒక్కవేళ బీజేపీ వెస్ట్ బెంగాల్లో బేస్ వేసుకుంటే మాత్రం అది ఇంకా బేస్ని కదిలించడం కష్టమని మమతా బెనర్జీకి బాగా తెలుసు. సో ఆమె ఏం ఎత్తులు వేస్తుంది, 2026లో మళ్ళీ ఆమె గెలవటానికి ప్రశాంత్ కిషోర్ని హెల్ప్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో మళ్ళీ పీకే ఆమెకి మమతా బెనర్జీకి ఏమన్నా ఒక కొత్త ఐడియాస్ ఇస్తారా, స్ట్రాటజీస్ ఏమన్నా ఇస్తారా, లేదా బీజేపీ ఈసారి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి కౌంటర్గా ఏమన్నా ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. థ్యాంక్ యూ.